నమస్తే పీపుల్. ఈరోజు అయితే మనం కొండమిట్రగుంటకి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే బిట్రగుంట నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఈరోజు అయితే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయడానికి వచ్చేసాం. సో ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి, ఎక్కలేని వాళ్ళు అయితే ఆటో ఆర్ బైక్ మీద కూడా పైకి రావచ్చు. సో టెంపుల్లోకి వచ్చేసాం మనం. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకునే ముందు ఇక్కడ క్షేత్రపాలకులు ఉంటారు, వారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం నారద మహర్షిని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్లో నారద మహర్షి శపించబడ్డారనమాట. సో ఇక్కడే అనమాట, ఈ ప్లేస్లోనే నారద మహర్షి శపించబడ్డారు. అండ్ ఈ కేవ్లో ఆయన తపస్సు చేసుకునేవారు అనమాట. సో అలా మనం దర్శించుకొని పైకి వచ్చేసాం. సో ఈ టెంపుల్లో ఉన్న విశిష్టత ఏంటంటే, శ్రీవారి చేతిలో ఉన్న శంకు చక్రాలు రివర్స్లో ఉంటాయి అన్నమాట. అంటే రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో గజేంద్ర మోక్షం కథలోంచి గజేంద్రుడు సహాయం అడిగినప్పుడు స్వామివారు వచ్చేటప్పుడు ఇలా జరిగిందనమాట. సో అదనమాట ఈ టెంపుల్లో విశిష్టత. టెంపుల్ అయితే చాలా బాగుంది. And that's it for today, guys. Thanks for watching. Please subscribe to our channel. Keep supporting. Thank you.